ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి రోజున దయచేసి ఈ తప్పులు చేయకండి. అయితే వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఈ రోజున ఎటువంటి తప్పులు చేయకూడదు, చేస్తే కనుక ఎటువంటి నష్టాలు ఎటువంటి కష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం చేస్తే పాపాలు కరిగిపోతాయని, ఆత్మశుద్ధి అవుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. కాని వాటిల్లో కూడా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి. ఈసారి 2025వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలు తెరుస్తాడని, ఆ ద్వారం గుండా వెళ్లిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి ఈ రోజున భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే ఉపవాసం చేస్తారు, హరిధ్వజ పూజ చేస్తారు. కాని ఈ పవిత్రమైన రోజున కొన్ని తప్పులు చేస్తే ఆ పుణ్యం తగ్గిపోతుంది, ఫలితాలు తగ్గుతాయి. తప్పులు చేయటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి దయచేసి కొన్ని తప్పులు అస్సలు చేయకండి. దాంట్లో మొదటి తప్పు వచ్చేసి ఉదయం ఆలస్యంగా లేవటం. వైకుంఠ ఏకాదశి రోజున ఆలస్యంగా లేవటం చాలా పెద్ద తప్పు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 4 గంటల ప్రాంతంలో లేవాలి. ఆ సమయంలో దేవతలు భూమిపై విహరిస్తారని మన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలో లేచి స్నానం చేసి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. 8-9 గంటలకు లేచి మొబైల్ చూడటం, ఆలస్యంగా స్నానం చేయటం ఇలా చేస్తే కనుక ఈ రోజుకి ఉన్నటువంటి శుభత తగ్గిపోతుంది. ఫలితం అనుకూలంగా ఉండటానికి బదులుగా ప్రతికూలంగా ఉంటుంది. అలాగే తినే పదార్థాల్లో నియమాలు కూడా ఖచ్చితంగా పాటించండి. వైకుంఠ ఏకాదశి ఉపవాసం అంటే పప్పులు, అన్నం, దాల్చిన ఆహారం తినకూడదు. అయితే ఆరోగ్య కారణాల వల్ల పూర్తిగా ఉపవాసం చేయలేనివారు ఫలహారం చేయవచ్చు. అన్నం తినటం, మాంసం, గుడ్డు తినటం, మద్యపానం సేవించటం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటకాలు తినటం అస్సలు చేయకూడదు. ఈ పదార్థాలు ఈ రోజున మన మనసులోని సాత్వికతను తగ్గిస్తాయి. అందుకే ఏకాదశి అంటే ఇంద్రియాల నియంత్రణ అని చెప్పుకోవాలి. ఈ విధంగా తినే ఆహార పదార్థాల విషయంలో కూడా ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అలాగే ఈరోజు చెయ్యకూడనటువంటి మరొక తప్పు ఏమిటి అంటే కనుక కోపం, తగువులు, చెడు మాటలు మాట్లాడకూడదు. ఈ రోజున కోపం వస్తే మీకు రావలసినటువంటి పుణ్యం తగ్గిపోతుంది. భక్తి ఉన్నా కాని మనసులో కోపం ఉంటే అది దేవుడికి అంగీకారం కాదు. అందుకే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరినీ నిందించకూడదు, అపశబ్దాలు మాట్లాడకూడదు. చెడు మాటలు మీ నోటి వెంట వచ్చాయంటే కనుక ఫలితం మీకు శూన్యంగా మారిపోతుందనే విషయాన్ని గమనించాలి. ఈరోజు మన మాటలు కూడా పూజలాంటివి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అలాగే ఈరోజు మొబైల్ కాని, టీవీ కాని, సోషల్ మీడియాలో మునిగిపోవటం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు. భగవంతుడి జ్ఞాపకంతో మనం సమయాన్ని గడపాలి. కాని చాలా మంది ఏకాదశి పేరుతో కూడా ఫోన్లో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. సీరియళ్లు, సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో నెగటివ్ పోస్టులు చూడటం ఇవి ఆధ్యాత్మిక దృష్టిలో పవిత్రతను చెడగొడతాయి. ఈ రోజున కనీసం కొంత సమయమైనా విష్ణు సహస్రనామం అలాగే గోవిందనామం జపించండి. దాని ఫలితం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే దానం చేయకుండా వదిలేయకండి. వైకుంఠ ఏకాదశి రోజున అన్నదానం, వస్త్రదానం, గోవు పూజ చేస్తే అపారమైన ఫలితం లభిస్తుంది. కాని చాలా మంది ఈ రోజున ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తారు. కాని ఈ విధంగా అస్సలు చేయకండి. ఈరోజు దానం లేకపోతే కనుక ఆ పుణ్యం పూర్తిగా మీకు ఫలించదు. ఎవరికైనా నీళ్లు ఇవ్వటం, పేదవారికి అన్నం పెట్టటం, పండ్లు ఇవ్వటం లేదా కనీసం చిరునవ్వు పంచటం కూడా ఒక దానమే. అంటే మీరు చిరునవ్వుతో ఒకరిని పలకరించినా సరే దాని ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. అలాగే దేవుడి ముందు నిర్లక్ష్యంగా ఉండకండి. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముందు పూజ చేస్తూ చాలా శ్రద్ధగా ఉండాలి. కాని కొందరు పూజ చేస్తూ కూడా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మన మనస్సు దేవుడి మీద ఉండాలి. ఏదో పూజ చేస్తున్నాం కదా అని మాట వరుసకు పూజ చేస్తూ మనం చేసే పూజలో నిబద్ధత లేకపోతే కనుక ఆ పూజా ఫలితం శూన్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. పూజ చేసే సమయంలో మన మనస్సు మొత్తం కూడా భగవంతుడిపై కేంద్రీకృతమై ఉండాలి.
అలాగే ఇతరులను తక్కువగా చూడకండి. వైకుంఠ ఏకాదశి అనేది సమానత్వానికి ప్రతీక. అందుకే ఈ రోజున ఎవరినీ తక్కువగా చూడకూడదు. పేదవారు, చిన్నవారు, భిక్షగాడు ఎవరైనా సరే విష్ణువు అందరిలో ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం అంటే విష్ణువుకు నైవేద్యం పెట్టినట్లే అనే విషయాన్ని గమనించండి. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, సమానత్వం అనే భావన మీ మనసులో ప్రతిరోజు ఉండి తీరాలి అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చేసి చూడటం మీకు అస్సలు మంచిది కాదు. భగవంతుడు ఇటువంటి మనస్తత్వాన్ని అస్సలు అంగీకరించడు. అలాగే తల్లిదండ్రులపై, పెద్దలపై అశ్రద్ధ చూపకండి. ఈరోజు మొదట తల్లిదండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. వారికి పాదాభివందనం చేయాలి. అలా చేయకపోతే మీ పూజ పూర్తి కాదు. దేవుడు కూడా తల్లిదండ్రుల రూపంలో ఉంటాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే భగవంతుని ద్వార దర్శనం లేకుండా వదిలేయకండి. వైకుంఠ ద్వారం అనేది మోక్ష ద్వారం. ఆ ద్వారం గుండా ఒక్కసారైనా నడిచి వెళ్తే పాపాలు కరిగిపోతాయని మన గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఆలయం వెళ్లి ఆ ద్వారం గుండా వెళ్లటం చాలా పవిత్రం. వెళ్లలేనివారు ఇంట్లోనే ఒక చిన్న ద్వారం అంటే కాగితంతో కాని లేదా దీపాలతో కాని సింబల్ గా తయారు చేసుకుని దాన్ని దాటి హరినామం జపించవచ్చు. అలాగే దేవుడు ఇచ్చిన రోజును నిర్లక్ష్యంగా గడపకండి. చాలామందికి ఇది కూడా సాధారణ రోజు అనే భావన ఉంటుంది. కాని ఈరోజు ఒక సద్గుణాన్ని ప్రారంభించటానికి, పాత చెడు అలవాట్లను విడిచిపెట్టటానికి ఉత్తమమైన సమయం. ఉదాహరణకి ఈ రోజు నుండి అబద్ధం చెప్పకూడదని నిర్ణయం తీసుకోండి. లేదా ఈ రోజు నుండి మీరు చెడ్డ మాటలు మాట్లాడకూడదని నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుండి ప్రతిరోజు భగవంతుణ్ణి జపం చేయాలని నిర్ణయం తీసుకోండి. ఇటువంటి చిన్న నిర్ణయాలు కూడా వైకుంఠ ఏకాదశి రోజున తీసుకుంటే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి పసుపు, చందనంతో పూజ చేయండి. విష్ణు సహస్రనామం చదవండి. తులసీ దళంతో అర్చన చేయండి. ఉపవాసం చేసి ఫలహారం తీసుకోండి. రాత్రి జాగరణ చేయండి. అంటే జపం చేస్తూ లేదా భజనలు చేస్తూ సమయాన్ని గడపండి. దానం చేయండి. పేదవారిని మీ ఇంటికి ఆహ్వానించండి. ఈ రోజున ఎవరి మనసు కూడా బాధ పెట్టకండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పురాణాల ప్రకారం ఏకాదశి విహితోపవాసః సర్వ పాప ప్రణాశనః అంటే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాపాలు అంతమవుతాయని దీని అర్థం. ఈరోజు చేసిన పూజ, భక్తి, దానం 100 రెట్లు ఫలితాన్నిస్తుంది. విష్ణువు గర్వభంగం చేసే మనస్సును దూరం చేస్తాడు. ఆనందం, ప్రశాంతతను మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ 2025 డిసెంబర్ 30వ తేదీన వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధమైన నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఈ ఏకాదశి చాలా శుభప్రదమైంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే జీవితంలో ఆధ్యాత్మిక శాంతి, కుటుంబ సుఖం, ఆరోగ్యం, ఐశ్వర్యం మీకు ఖచ్చితంగా లభిస్తాయి. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఆయన పాదసేవే నిజమైన వైకుంఠం. ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఆ పవిత్రమైన రోజును శుభంగా గడపండి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.